నా ప్రాణానికి ప్రాణమైన మున్నికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాను. కానీ నా చావుకి మాత్రం అతి చేరువలో ఉన్నాను. మున్ని గురించి పట్టించుకోమంటే అది మాత్రం పట్టదు. ఎప్పుడు చూసినా నా బిడ్డ గురించే కావాలి నీకు. మా అమ్మకి గుండె చెప్పని మున్ని తనకి కొంచెం తోడుగా ఉంటే ఆ బాధ తను మర్చిపోతుందని మున్నిని తన దగ్గరికి పంపించాను. కంగ్రాచులేషన్స్ భార్గవి, నీ బిడ్డ నాకు చూపించవా? మరిట్లానే చనిపోయింది. ఇంత జరిగినా నాకెందుకు చెప్పలేదు? ఎందుకు నా దగ్గర ఈ విషయం దాచారు? ఏ నేను మీకు పరాయి వాళ్ళ కనిపిస్తున్నానా? అవునండి, ఏడాదికి ఒక్కరోజు వచ్చి ఈ వైకుంఠ ఏకాదశి గొప్ప పర్వదినం. ఈ రోజు దైవదర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం వస్తుందంట. అమ్మా, నాన్నెప్పుడు రాత్రులే ఎందుకొస్తాడు? పగలు రాడా? మీరా? అవునమ్మా, మేమే. రండి రండి, కూర్చోండి. మీరు గుడికి వెళ్దాము అంటే ఈ దేవత గుడికనే ఊహించలేని తెలివి తక్కువదాన్నండి. ఇన్నాళ్లైనా ఇన్నేళ్లైనా మీరు నాకింకా అర్థం కావట్లేదనకు బోనా. నీ తాళిబొట్టు నిలబెట్టిన ఆవిడ దేవత కాదా? మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏముందమ్మా, నా మాటల్లో అర్థం కాందేమీ లేదు. దేవతలంటే ఎక్కడో మనకు కనబడని లోకాల్లో ఉండేవాళ్లే కాదు, ఆపదలు ఆదుకునేవాళ్లు, అందరి మంచి కోరుకునేవాళ్లు, ప్రాణం పోసేవాళ్లు, అందరూ దేవతలే. ఆయన ఆపదలో ఉన్నప్పుడు ఆర్థిక సహాయం చేసి తాకట్టు వాకట్టు కావలసిన నా తాళిబొట్టును తీసుకొచ్చిచ్చిన నువ్వు మాకు దేవతతో సమానమేనమ్మా. ఇంకా నీకు ఆ బాకీ తీర్చనే లేదు. ఒకవేళ తీర్చేసినా నువ్వు సమయానికి చేసిన సహాయానికి డబ్బుతో విలువ కట్టలేవు. అందుకే నీకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకోవాలనే ఇలా వచ్చాం. చాలా సంతోషం. మీరంటున్న పెద్ద పెద్ద మాటలకు నేను తగినదాన్ని కాదు. ఏదో నా వల్లైనది, నేను చేయగలిగినది చేశాను. అంతమాత్రానికి మీరు మా ఇంటికి వచ్చి ఇంతలా నన్ను... అదేంటమ్మా, మేం మీ ఇంటికి రాకూడదా? అయ్యయ్యో, ఎందుకు రాకూడదు? సాధారణంగా మా ఇంటికి ఒక రకమైన మనుషులే వస్తారు. అలాంటిది ఈరోజు ఆది దంపతుల్లా మీరు వస్తే నా నోట మాట రావడం లేదు. మమ్మల్ని విలువ కట్టే వారినే చూసిన నాకు మానవత్వపు విలువలున్న మిమ్మల్ని చూసి ఏమనాలో నాకు తెలియడం లేదు. అంతంత పెద్ద మాటలెందుకమ్మా? నీ ఇంటికి నీ అన్నా వదినలే వచ్చారని అనుకో. అవునమ్మా, భువన చెప్పిందే నిజం. నన్ను నీ అన్నయ్య అనుకో. అన్నయ్య, వదిన, ఏమిటి రోజు కొత్త వరుసలు? ఈ పాడు జన్మకి అంతటి భాగ్యమా? నేను నమ్మలేకపోతున్నాను. నమ్మకపోవటానికి ఏముంది తల్లి? ఈ రోజు నుండి ఈ అన్నయ్య నీకేం కావాల్సి వచ్చినా చేసి పెడతాడు. ఉండు, ఇప్పుడే వస్తాను. మల్లిక, ఒకరికి సహాయం చేసే నీ మంచి గుణం చూసి ఆయన చెలించిపోయారమ్మా. ఎంతో పుణ్యం చేస్తే గాని అంత మంచి బుద్ధి పుట్టదు. మీరన్న ఆ పుణ్యం ఏ జన్మలదో కాస్త ఉండబట్టే ఆట వస్తువుగా మారిన నా జీవితానికి ఒక తోడు దొరికింది. అతను పెళ్లి చేసుకుంటానన్నాడు కాబట్టే ఇంకా ఈ జీవితం కొనసాగుతోంది. ఇక అతని మనిషిగా నా పాత బతుక్కి చితిపెట్టి కొత్త మల్లికగా అతని జీవితంలో అల్లుకుపోవాలని కలలు కంటున్నాను. ఏంటమ్మా ఏదో కలలంటున్నావు? మన మల్లికినెవరో పెళ్లి చేసుకోబోతున్నారంటండి. తను కూడా అతన్ని ఇష్టపడుతోంది. ఎంత చల్లటి కబురు చెప్పావమ్మా. ఇదిగో ఈ శుభ సమయంలో మీ అన్నయ్య నీకు అందిస్తున్న చిరుకానుక. అరే, నాకు తెలియకుండా ఈ చీర ఎప్పుడు కొన్నారండి? నా చెల్లెలు నా ఇష్టం.
ఎప్పుడైనా కొంటాను, ఎప్పుడైనా ఇస్తాను. అయ్యో, మీ అన్న చెల్లెల అనుబంధం మధ్యలోకి నేనడ్డు రానండి. ఇవ్వండి. ఇవ్వండి. అనుబంధాలు ఆత్మీయతలు ఎరుగని నాకు ఒక అన్నయ్య దొరికినందుకు నా జన్మ ధన్యమైంది. ఆగాగు, ఇంకా అన్నయ్యగా నా డ్యూటీ మొదలవకుండానే అప్పుడే జన్మజన్మల బంధాల దాకా ఎందుకు? సరే, ఇంతకీ అతడెవరు? ఎక్కడుంటాడు? వివరాలు చెప్పు. వెంటనే మాట్లాడి ముహూర్తాలు పెట్టిస్తాను. మరి పెళ్లి పెద్దలం కదా. తప్పకుండా చెప్తాను. అయినా అంత బాధ్యత. అదేంటమ్మా అలా అంటావు? ఆడపిల్లకు తండ్రి తర్వాత తండ్రి అంతటివాడు అన్నయ్యే కదా. అది నా బాధ్యత. అందున సంతోషంగా నిర్వహించే బాధ్యత. మంచి పనులు చేయగలిగే శక్తి నాకు ఆ భగవంతుడిచ్చినంత కాలం నాకు చేతనైన సహాయం చేస్తుంటాను. మైలపడిన జీవితం నాది. నాలాంటి వారితో మాట్లాడితేనే లోకం అనుమానిస్తుంది, అవమానిస్తుంది. అలాంటిది ఏదో కాస్త సహాయపడినందుకు నన్ను దేవత అంటున్నారు. అక్కడితో ఆగక ఏ అర్హత లేని నన్ను చెల్లెలిగా స్వీకరించి కొత్త రక్త సంబంధాన్ని సృష్టించారు. మీ చేతుల మీదుగా నా పెళ్లి జరిగితే ఆ తర్వాత నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు. అంతా మంచే జరుగుతుందమ్మా, నువ్వు నిశ్చింతగా ఉండు. అయ్యయ్యో, మీకు కనీసం కాఫీ అయినా ఇచ్చాను కాదు. ఉండండి, కాఫీ ఇప్పుడే తీసుకొస్తాను. వద్దమ్మా, మేమొచ్చిన పని అయిపోయింది. దేవత లాంటి చెల్లెలు దొరికింది. ఇక కాఫీలు టీలు ఎందుకమ్మా? వెళ్ళొస్తామ్మా. అన్నయ్య, ఒక్క నిమిషం. వదినా. ఏంటమ్మా? వదినా, నాలాంటి ఆడది నీకు బొట్టైనా పెట్టచ్చో లేదో నాకు తెలియదు. నేను అపవిత్రురాలిని. ఈ కుంకుమ పవిత్రమైనది. అందుకే ఈ కుంకుమను నువ్వే అలంకరించుకో వదినా. ఎంత మాట! నీ చేతులతో నువ్వే బొట్టు పెట్టు. అది ముందు నువ్వు పెట్టుకుని. ఊరుకోమ్మా, ఊరుకో. జో 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 వండుకోమ్మా. ఊరుకోమ్మా, ఊరుకోమ్మా, ఊరుకో. జో 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 ఊరుకోమ్మా, ఊరుకో. ఊరుకో తల్లి, వండుకో. ఊరుకోమ్మా. అయ్యా అయ్యా, ఆ బుడ్డది ఒకటి ఏడుస్తుందయ్యా.
తాగిన కొద్ది పాలు వాంతి చేసుకుంది. పడదామంటే ఇంట్లో పాలు కూడా లేవు. నాకెందుకో భయంగా ఉందయ్యా. ఏదో ఒకటి చేయవయ్యా. ఎందుకే భయం? మనమే పేదోళ్ళం, మనకే తినడానికి తిండి లేదు. ఇంకా బుడదానికి మనం ఏం చేయగలమే? అలా అనద్దయ్యా. ఏదో ఒకటి చేయవయ్యా. పసిది గుక్కబట్టి ఏడుస్తుందయ్యా. ఓరి భగవంతుడా. భగవంతుడా, వీళ్ళ కడుపు నిండా తిండే లేదు, వీళ్ళ కడుపుకు బిడ్డలెందుకని నీ కడుపును పడ్డ 2 బిడ్డల్ని మనకు కాకుండా తీసుకెళ్ళిపోయాడే. ఊరుకోవే, మన బిడ్డలే మన దగ్గర లేరు. ఇక ఈ బిడ్డ కోసం ఎందుకే నువ్వు ఏడవటం? బాగా ఒళ్ళు బలిసి క్లబ్బులకు షికార్లకు ఫ్యాషన్ కోసం అని తిరిగి కడుపు చేయించుకొని కడుపు వచ్చిన తర్వాత ఈదిన పడేస్తున్నారు ఈ కాలం పిల్లలు. బాగా ఒళ్ళు బలిసి క్లబ్బులకు షికార్లకు ఫ్యాషన్ కోసం అని తిరిగి కడుపు చేయించుకొని కడుపు వచ్చిన తర్వాత ఈదిన పడేస్తున్నారు ఈ కాలం పిల్లలు. అంత మాట అనొద్దయ్యా. ఆ అమ్మకి ఏ కట్టం వచ్చిందో ఏమో, లేకపోతే ఏ అమ్మ బిడ్డను వదులుకోదయ్యా. ఊరుకోవే, నువ్వు ఒక ఎర్రిబాగులు దానివే. ఎంత కష్టం వస్తే మాత్రం పురిట్లో బిడ్డని కనీసం పురుడు పోసిన మనకైనా చెప్పకుండా వెళ్ళిపోయింది. దానికోసం నువ్వెందుకే బాధపడటం? అయ్యా, అటు చూడయ్యా, ఎలా గుక్క పెట్టి ఏడుస్తుందో. అట్ట ఏడుస్తుంటే నాకేటో అయిపోతుందయ్యా. దాని ఒళ్ళు కూడా కాలిపోతుందయ్యా. ఎప్పటికైనా అందరం కాటికి పోవాల్సిన వాళ్ళమేనే. కాకపోతే వెనక ముందు మన చేతిలో ఏముంది? మన 3వ బిడ్డ కూడా పోయిందనుకొని కాసేపు ఏడ్చి ఊరుకుందాం అంతే. అలా అనద్దయ్యా. ఏ తల్లి కన్న బిడ్డో ఏమో, ఎక్కడున్నా సుఖంగా ఉంటే చాలు. హాస్పిటల్ కన్నా తీసుకెళ్దామయ్యా. నీకు దండం పెడతాలే అయ్యా. పాపా, పాపా, అమ్మా 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 పాపా, 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 పాపా. ఎవరి కోసం వెతుకుతున్నావు? పాప మన మన మున్ని కోసం, మన మున్ని కోసం. కాదు, అబద్ధం. నువ్వు వెతుకుతోంది మున్ని కోసం కాదు, నీ కన్న బిడ్డ కోసం. అవునా? కాదు, నేను వెతుకుతుంది మున్ని కోసమే, మున్ని కోసమే. మున్ని. నోర్ముయ్, ఎందుకే మనసాక్ష్యం చంపుకుంటా? నేను తల్లిని కాలేకపోయినా మాతృ హృదయం అర్థం చేసుకోలేనంత పిచ్చిదాన్ని మాత్రం కాదు. పాపిష్టిదానా, నువ్వెంత నికృష్టురాలివే. అవినాష్ నీకు పుట్టిన బిడ్డ ఎక్కడని అడిగితే పురిట్లో వదిలేసి వచ్చానని చెప్పకుండా పాప చనిపోయిందని చెప్తావా? ఆ పసిబిడ్డ ఇంకా కళ్ళు తెరవక ముందే కన్ను మూసిందని చెప్పడానికి నీకు నోరెలా వచ్చింది? నేనొక పాపిష్టిదాన్ని. నా స్వార్థం కోసం అమ్మా నాన్నల్ని పొట్టను పెట్టుకున్నాను. నువ్వు త్యాగం పేరిట ఈ రోజు నీ కన్న బిడ్డను చంపేశావు.
ఏ కన్న తల్లి అనకూడని మాట అన్నావు? పైన తథాస్తు దేవతలుంటారే, తథాస్తు దేవతలుంటారే, తథాస్తు దేవతలుంటారే. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసే